గత ఎన్నికల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులంటూ ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్లే వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిందని కార్యకర్తలు, నేతలు మాజీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తున్నారట. ఐపాక్ టీం సలహాలు, సూచనలు పాటించిన జగన్ కేడర్ మనోభావాలను పరిగణలోకి తీసుకోలేదని, అందుకే దారుణ పరాభవం ఎదుర్కోవాల్సి వచ్చిందని మొత్తుకుంటున్నారట. మొన్నటి ఎన్నికల్లో కార్యకర్తలు పార్టీకి దూరం కావటానికి ఐపాక్ టీమే కారణమన్న విమర్శలు గట్టిగానే వినిపించాయి. అయినా మరోసారి జగన్ ఐపాక్ టీమ్ ని ఆశ్రయించడం పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదట. ఐపాక్ రీ ఎంట్రీతో ఇక పార్టీ పని ఖాళీ అయినట్లేనని వైసీపీ వర్గాలు నిప్పులు చెరుగుతున్నాయట. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఐపాక్ టీం ఆ పార్టీకి దూరమైంది. ఎన్నికల ఫలితాలు వెలువడగానే బెజవాడలోని తమ కార్యాలయాలను సైతం ఖాళీ చేసిన ఐపాక్ టీం తట్టాబుట్టా సరిదేసుకుంది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితమైన ఆ పార్టీని పునర్నిర్మాణం చేసేందుకు వైసీపీ అధినేత జగన్ తన సలహాదారుడిగా ఆళ్ల మోహన్ సాయిదత్ను నియమించుకున్నారన్న ప్రచారమూ నడిచింది. అయితే ఎందుకో కానీ అది వర్కౌట్ అయినట్లు కనిపించలేదు. ఈ మధ్య గ్యాప్లో పార్టీ వ్యవహారాల్లోకి తిరిగి ఐపాక్ రీ ఎంట్రీ ఇచ్చేసిందట. ఐపాక్ బృందం సభ్యులు తమ పనులు తాము మొదలు పెట్టేశారట. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనే వైసీపీ గెలుస్తుందని జగన్ భావించారు. అయితే వైసీపీ ప్రతిపక్షానికే పరిమితం అవ్వటంతో తమ పార్టీకి ఎన్నికల వ్యూహాల కోసం ఆ పార్టీ అధినేత జగన్ ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని పీకే టీంను రంగంలోకి దించారు. 2017లో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఎంట్రీ ఇచ్చారు ప్రశాంత్ కిషోర్. ఓ భారీ బహిరంగ సభలో తమ పార్టీ శ్రేణులకు ప్రశాంత్ కిషోర్ను పరిచయం కూడా చేశారు జగన్. ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు వైసీపీకి మంచి ప్లస్ అయ్యాయి. 2019 ఎన్నికల్లో పీకే వ్యూహాలు కలిసి వచ్చి వైసీపీ 151 అసెంబ్లీ, 22 లోక్సభ సీట్లను సొంతం చేసుకుంది. ఆ ఘన విజయానికి తన పాదయాత్ర, పీకే టీం కృషే కారణమని జగన్ సైతం వెల్లడించారు. అయితే ఆ తర్వాత ఐపాక్కు, జగన్కు ప్రశాంత్ కిషోర్ దూరమయ్యారు. ఆ తర్వాత ఐపాక్ టీంకు అప్పటి వరకు ప్రశాంత్ కిషోర్ దగ్గరే ఉన్న రిషిరాజ్ సింగ్ సారథ్య బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్ ఐపాక్ వ్యూహాలతోనే పాలన చేశారంటారు. ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోనే పనిచేసిన రాబిన్ శర్మ గత ఎన్నికల్లో టీడీపీ వ్యూహకర్తగా పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ సైతం ఎన్నికల సమయంలో టీడీపీకి ప్రత్యక్షంగా పనిచేయకపోయినా తెర వెనుక మంత్రాంగం జరిపారన్న అభిప్రాయమూ ఉంది. మొత్తం మీద 2024 ఎన్నికల్లో రాబిన్ శర్మ షో టైం వ్యూహాలు సక్సెస్ అయ్యాయి. ఐపాక్ వ్యూహాలు ఫెయిల్ అయ్యాయి. కూటమి ప్రభుత్వం అఖండ మెజారిటీతో అధికారంలోకి రావటంతో ఇక ఐపాక్ దుకాణం బందే అని అందరూ భావించారు. కానీ సంస్థ అనూహ్యంగా రంగంలోకి దిగి పని ప్రారంభించడం వైసీపీ క్యాడర్కు మింగుడు పడటం లేదట. వైసీపీలోకి ఐపాక్ రీ ఎంట్రీపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికలకు ముందు ఆ బృందం పరిధికి మించి పార్టీ వ్యవహారంలోకి జోక్యం చేసుకుందనేది ఆ పార్టీ నేతల కంప్లైంట్. పార్టీలో తలలు పండిన సీనియర్ నాయకులను సైతం ఆ పార్టీ వ్యూహకర్తలు కొందరు తమదైన శైలిలో పనిచేసుకోనీయలేదన్న విమర్శలు ఉన్నాయి. అనేకసార్లు ఓటమి లేకుండా గెలుస్తూ వచ్చిన తమలాంటి వారిని సైతం ప్రత్యక్ష రాజకీయాలను తొలిసారి చూస్తున్న ఆ బృందం సభ్యులు లెక్క చేయలేదనేది వైసీపీలోని సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలను ఐపాక్ సభ్యులు అది చెయ్యండి, ఇది చెయ్యండి అని ఆదేశాలు జారీ చేశారట. నియోజకవర్గాల వారీగా సమాచారం ఇస్తూ ఇలా చేయండి, ప్రలోభాలకు గురి చేయాలని, ఏ నియోజకవర్గమైనా సరే ప్రలోభాల గురించి దృష్టి సారించాలని ఆదేశించారట. ఖరీదైన కానుకలు ఇచ్చి వాలంటీర్లను చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని, నియోజకవర్గాల్లో విందులు, వినోదాలు ఏర్పాటు చేసే వ్యతిరేకతను తప్పించుకోవచ్చని సూచించారట. నియోజకవర్గంలో ఓటర్లు సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంత డబ్బు పంచాలో లెక్కలు వేసి వివరించారట. ఇలా వారు అన్నింటి గురించి తమకు చెప్పడం ఏంటని అప్పట్లోనే ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. హైకమాండ్ పేరు చెప్పి తమను బెదిరిస్తున్నారని మరికొందరు వాపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరు ఐపాక్ టీం సభ్యులు సొంత పార్టీలోని లీడర్లతో పాటు ప్రత్యర్థి పార్టీల నేతలతో సైతం లోపాయికారి ఒప్పందాలు చేసుకుని పార్టీ అధిష్టానానికి తప్పుడు నివేదికలు పంపారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎన్నికల కోసం ఐపాక్ టీంలో నైపుణ్యం లేని వ్యక్తులను సైతం అప్పటికప్పుడు రిక్రూట్ చేసుకోవటం వల్లే కొన్ని తప్పులు జరిగాయనేది కాదనలేని వాస్తవం. అయితే ఐపాక్ వ్యూహాలు ఎన్నికల్లో విజయాన్ని అందించకపోయినా ఆ పార్టీ ఎన్నికలు ముందు జగన్తో ఎన్నికల ప్రచారం కోసం నిర్వహింపచేసిన సిద్ధం సభలు, బస్సు యాత్ర ప్రోగ్రామ్స్ మాత్రం భారీగానే సక్సెస్ అయ్యాయి.
గత ఎన్నికల్లో పరాజయానికి ఒక్క ఐపాక్దే బాధ్యత కాకపోయినా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టుగా వైసీపీ ఓటమికి కూడా రకరకాల కారణాలు కనిపిస్తాయి. అందులో ఐపాక్ టీం అభ్యర్థుల మార్పులు చేర్పులపై ఇచ్చిన సర్వే నివేదికలు కూడా ప్రధాన కారణమని వైసీపీ వర్గాలే ఆరోపిస్తూ ఉంటాయి. అయినా జగన్ వారిని మరోసారి నమ్మారంటే దానికి బలమైన కారణాలే ఉంటాయని పార్టీ వర్గాల్లో కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎవరినైనా నమ్మితే వారి కోసం ఎంతవరకైనా వెళ్లటం, ఏమైనా చేయటం అనేది జగన్ బలహీనత అని ఆయనను దగ్గర నుంచి చూసిన వారు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా వారితో ఏర్పడిన మైత్రి కారణంగానే మరోసారి ఆయన అవకాశం ఇచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. మరి ఈసారి వారి పరిధిని పరిమితం చేస్తారా? వారిని ఏ మేరకు ఉపయోగించుకుంటారు? ఐపాక్ వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి. అయితే ఐపాక్ టీం రీ ఎంట్రీపై వైసీపీ వర్గాల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికలలో గెలుపుపై అప్పుడే నీడలు కమ్ముకున్నాయని వారంతా ఆందోళన చెందుతున్నారట. మరి జగన్ లెక్కలేంటో, ఈసారి ఐపాక్ టీం స్ట్రాటజీలు ఎలా ఉంటాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.